నమస్తే. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు కొన్ని వార్తలు చదివినప్పుడు ఈ తప్పుకు శిక్ష పడాలా? లేకపోతే ఈ కన్నీళ్లను ఎలా తుడవాలి అనిపిస్తుంది. అమ్మ, నాన్న ఇలా పిలిపించుకోవడం ప్రతి ఒక్కరి కల. దీనికి కొంతమంది దేవుడు కొంతమందికి దీనికి సంబంధించి వరాన్నిస్తే కొంతమందికి శాపంగా మారుస్తారు. మరి శాపంగా మారి పిల్లలు పుట్టట్లేదు అని తెలిసిన తర్వాత నిజంగా తల్లిదండ్రులు కావాలి అనుకునే వాళ్ళు ఎలా అడుగులు ముందుకేయాలి అమ్మా నాన్నని పిలిపించుకోవడానికి? ఎలాంటి దగ్గర దత్తత తీసుకోవాలి? అంతేకాని చైల్డ్ ట్రాఫికింగ్‌ని ప్రోత్సహించే విధంగా పిల్లల్ని కొనుగోలు అనేది ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి నేను పూర్తిగా మాట్లాడే ముందు ఈ చిన్న వీడియో చూడండి. సో వీడియో చూశారు కదా. మనం ఈ మధ్య కాలంలోనే చూసాం. చిలుకూరు బాలాజీ ఆలయంలో సంతానం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ప్రకటిస్తే ఆ టెంపుల్కి వెళ్ళే దారులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆ రోజు మొత్తం అదే హైలైట్ న్యూస్. వాహనాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. మన దగ్గర సంతానం లేక ఎంతమంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో ఆ ఒక్క సంఘటన చూస్తే అర్థమైపోతుంది. అలాంటి వారిలో కొందరు తెలుసో తెలియకో చేసిన తప్పుకు మరోసారి కడుపు కోతను అనుభవించుతున్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణం పెంచిన తల్లిదండ్రుల్ని కన్నీటి సంద్రంగా మారిపోయింది. ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే, మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నెల నుంచి 2 ఏళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నారన్న సమాచారంతో రాచకొండ పోలీసులు రైడ్ చేశారు. పిల్లలు లేని వారికి ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తెచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఆర్ఎంపీ శోభారాణి, సలీం, స్వప్న అనే 3 నిందితులను అరెస్ట్ చేశారు. అదే సమయంలో 2 చిన్నారులను రక్షించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్ వ్యవహారం గుట్టురట్టు చేశారు. అయితే నిందితుల నుంచి సేకరించిన సమాచారంతో ఏకంగా 16 మంది చిన్నారుల ఆచూకీ తెలుసుకున్నారు. అలాగే 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ 16 మంది పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులను పిలిపించి రాచకొండ కమిషనరేట్ పోలీసులు వారి నుంచి చిన్నారులను శిశు విహార్కు తరలించారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు పెంచుకున్న తమ బిడ్డలకు దూరం అవుతున్నామన్న బాధతో గుండెలు బాదుకున్నారు. ఇటు చిన్నారులు సైతం తల్లిదండ్రులను వదలలేక గుక్కపట్టి ఏడ్చారు. ఈ సందర్భాన్ని కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని తరలిస్తున్న వాహనం ముందు అడ్డుకున్నారు. తాము తెలుసో తెలియక కొనుగోలు చేశామని, ఇన్నాళ్లు పెంచుకున్నందుకు తమ పిల్లలను తమకు ఇవ్వాలంటూ వేడుకున్నారు. తమ పిల్లలను తీసుకెళ్తే బతకలేమంటూ కింద పడి రోధించారు. ఇక కమిషనరేట్ ప్రాంగణంలోని ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఇక మరోవైపు తీగలాగితే డొంక కదిలినట్టు ఢిల్లీ, పూణే కేంద్రంగా పిల్లల విక్రయ ముఠా దందా యథేచ్ఛగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్ ట్రాఫికింగ్ సీక్రెట్ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి తెలంగాణ పోలీసుల బృందం ఒకటి బయలుదేరి వెళ్ళింది. పేద కుటుంబాల్లోని పిల్లలతో పాటు కిడ్నాప్ చేసి మరికొందరు చిన్నారులను తీసుకొచ్చి సంతానం లేని తల్లిదండ్రులే లక్ష్యంగా ఈ దందాను సాగిస్తున్నారు. అభం శుభం ఎరుగని చిన్నారులను, ముక్కు పచ్చలారని పిల్లలను అంగట్లో సరుకుల్లాగా అమ్ముతున్నారు. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతుండగా పెంచిన తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచెత్తుతున్నారు. అయితే పిల్లల కోసం చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని, ఇలా అక్రమంగా కొనుగోలు చేసి నేరాలకు పాల్పడొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దానికి సంబంధించి నిజంగా కూడా
తల్లిదండ్రులు కాలేకపోవడం ఒక దురదృష్టం. తల్లిదండ్రులుగా పిలిపించుకోవాలి అని ఆరాటపడటం ఒక గొప్ప విషయం. దానికి దత్తత తీసుకోవాలంటే ఒక లీగల్ పద్ధతి ఉంది. ఆర్ఫనైజ్ హోమ్స్ ఉన్నాయి. మనం అప్లై చేసుకొని లీగల్‌గా వెరిఫికేషన్ తర్వాత దత్తత తీసుకుంటే ఈరోజు ఈ కడుపు కోత అటు కన్నవాళ్ళకు ఉండేది కాదు. ఇప్పుడు పెంచుకున్న మీకు ఉండేది కాదు. ఇలా పిల్లలు లేని తల్లిదండ్రులనే టార్గెట్‌గా చేసుకొని డబ్బు సంపాదించాలి అని కిడ్నాపులు చేసి మరీ పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఏమంటారు, చైల్డ్ ట్రాఫికింగ్ ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో జరుగుతోంది. అది మన హైదరాబాద్‌లో 16 మంది పిల్లల్ని ఇప్పటికే విక్రయించారు అంటే భయమేస్తోంది. ఏదేమైనా పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఆనందాన్నిచ్చినా కొంత బాధని ఇస్తున్నాయి. ఎందుకంటే ఎంత అనుకున్నా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పది. అలా అని పెంచిన ప్రేమ కోసం కన్న పేగును తెంపుకొచ్చి అక్రమంగా అమ్మకాలు చేస్తామంటే చూస్తూ సహించుకోవడం కూడా చాలా కష్టమే. అసలు ఇందులో తప్పెవరిది? మీరే కామెంట్ సెక్షన్‌లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి చెప్తూనే ఉన్నాను, ఈ ఛానల్ బలం మీరే. సో సబ్స్క్రైబ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బలం పెరిగితే ఇంకా ప్రజల గొంతుకను వినిపించడంలో గట్టిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే అంత వైరల్ అవుతూ ఉంటుంది వీడియో. సో దాని ద్వారా మన ఛానల్ చాలామందికి చేరుతుంది. దీంతో పాటు సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసు, మనకు ఒక ప్రాపర్ ఆఫీసు, ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. ఎక్విప్మెంట్ కూడా రెంట్ బేస్తోనే నడుపుతున్నాం. ఛానల్కి సపోర్ట్ చేయడానికి కావాల్సినంత రిక్రూట్ కూడా లేదు. ఇవన్నీ కావాలి అని అంటే నా ఒక్కదాంతో అయ్యే పని కాదు. కానీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంతో పాటు అటు దేశహితం ఇటు ప్రజాహితం కోరుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మన ఛానల్ అడుగులు ముందుకేస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. లేదా వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ అందించవచ్చు. సో వ్యాపార ప్రకటనల కోసం కూడా నెంబర్ డిస్ప్లే చేయబడుతుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.